చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి పోటీ నుంచి తప్పుకున్నారు రంజిత్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని పోటీలో పెట్టాలని భావించింది బీఆర్ఎస్ అధిష్టానం. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా నిర్వహిస్తాను కానీ పోటీ చేయాలని పైలట్ రోహిత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి. రావణ్య లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటీవలే ముగ్గురు ఎంపీలు అందులో ఇద్దరు బీజేపీకి ఒకరు కాంగ్రెస్ పార్టీకి చేరడం, మరికొంతమంది నేతలు ఇప్పటికే వెళ్ళిపోయారు అని ప్రచారంలో ఉన్న సమయంలో పార్టీకి పోటీ చేసేందుకు లోక్సభలో అభ్యర్థులు కూడా దొరకడం అనేది కష్టంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చేవెళ్ల ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి మళ్ళీ చేవెళ్లలో కూడా తన్నే పోటీలో దింపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావించింది. అయితే అందుకు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఆయన సిద్ధంగా లేరు. నేను పోటీ చేయలేను అంటూ కూడా ఆయన కొన్ని వ్యక్తిగత కారణాలతో పోటీ చేయలేను అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే వాస్తవానికి 2-3 రోజుల పాటు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వాళ్ళంతా మాట్లాడి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన దూరంగా ఉన్నారు. నేను పోటీ చేయడం లేదు అంటే చాలా స్పష్టంగా వాళ్ళకి చెప్పడంతో ఇంకా తప్పని పరిస్థితుల్లో మాత్రం బలమైన అభ్యర్థి ఎవరున్నారు, ముఖ్యంగా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరున్నారు, ముఖ్యంగా చేవెళ్ల సంబంధించినంటే రెడ్డి కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆ విధంగా ఎవరున్నారని కసరత్తు చేసినటువంటి పార్టీ ఇక ఏదైతే మాజీ ఎమ్మెల్యే గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఈసారి అధిష్టానం తీసుకొచ్చింది. అయితే కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పైలట్ రోహిత్ రెడ్డి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మెతుకానంద్ తదితర నేతలు కూడా సమావేశమయ్యారు. వాళ్ళందరూ కూడా పైలట్ రోహిత్ రెడ్డిని పోటీకి పెడితే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. అయితే అదే విషయాన్ని పైలట్ రోహిత్ రెడ్డికి చెప్పగా తాను కూడా కొన్ని సున్నితంగా తిరస్కరించారు. పార్టీలోనే ఉంటూ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా ఏ ప్రోగ్రాం ఇచ్చినా తను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా చెప్పారు. కానీ పోటీకి మాత్రం దూరంగా ఉంటున్నాను అని చెప్పి స్పష్టం చేయడంతో అక్కడ మళ్ళీ కీలకమైనటువంటి చేవెళ్ల ఎంపీకి ఎవరిని ఎంపిక చేయాలనేది మాత్రం కసరత్తు ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. సో అక్కడ ఎవరు ఉంటారు, ఎవరిని పోటీలు దింపాలి, ఇటీవల ఓడిపోయినటువంటి మా ఎమ్మెల్యేలు కానీ నేతలు కానీ ఎవరున్నారు అనే కసరత్తు అయితే ప్రారంభిస్తుంది. ఇతర పార్టీ నుంచి వలసలు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఉన్న పార్టీలో ఉన్న అభ్యర్థులను ఎవరో ఒకరు తీసుకోవాలన్న ఆలోచనలు అయితే పార్టీ అధిష్టానం ఉందని చెప్పొచ్చు. లావణ్య, అయితే బ్రహ్మాజీ బీఆర్ఎస్ అధిష్టానమే ఏకంగా పైలట్ రోహిత్ రెడ్డిని పోటీలో నిలబెట్టాలి అని అనుకున్న సమయంలో ఎందుకు అంత బలమైన కారణం ఏముండి ఉంటది? అంటే నిలబడను అనడానికి కారణం ఏమై ఉంటుంది? ఇద్దరిది ఒకటే. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోవడంతో పాటు వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా సీట్లు పంచుకునే విషయంలో ఇటు బీజేపీ కాంగ్రెస్ ఉంటాయి. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉంది, ఇక కేంద్రంలో బీజేపీ ఉంది. మళ్ళీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని బాగా ప్రచారం జరుగుతున్న తరుణంలో సర్వేలు కూడా అది చెప్తున్నాయి. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే మాత్రం గెలుపు అనేది అవకాశాలు పక్కన పెడితే ఇక పోటీ చేస్తే మాత్రం అనవసరమైన ఖర్చు, భారీ ఎత్తున ఖర్చు ఉంటుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో ఖర్చు మాత్రం విపరీతంగా ఉంటుంది. 7 లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలను లీడ్ చేయాల్సి ఉంటుంది అంతమంది. అది కూడా చేవెళ్ల అనేది పార్లమెంట్ నియోజకవర్గ పరిధి చాలా పెద్దగా ఉంటుంది, మల్కాజ్గిరి చేవెళ్ల 2. సో ఆ విధంగా అక్కడ పోటీ చేయడానికి మాత్రం కొంత దూరంగా ఉండే వాళ్ళ పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ విధంగానే కొనసాగే పరిస్థితి ఉండడంతో బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. రంజిత్ రెడ్డి కూడా అదే విధంగా ఆలోచించి ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. చేవెళ్ల నుంచి మాత్రం బీజేపీ తరఫున రంజిత్ రెడ్డి పోటీ చేస్తారనేది ప్రచారం అయితే ఒకటి ఉంది. అదేవిధంగా పోటీలో పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఇదే కారణంతోనే ప్రధానంగా పోటీ చేసినా గెలవడానికి అవకాశం లేదు. అదేవిధంగా అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు అవుతుంది, ఉపయోగం ఉండదు అనేది ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా ఈ కారణాలతోనే అక్కడ నుంచి పోటీ చేయడానికి అక్కడే కాదు కొన్ని నియోజకవర్గాలు మల్కాజ్గిరి కావచ్చు, అదేవిధంగా ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ చాలా నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు దొరికే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఉన్న నేతల నుంచి ఎవరో ఒకరు పోటీ నింపాలి కాబట్టి ఆ ప్రయత్నాల్లో ఉంటుంది. ఒకవేళ పోటీ చేసే అభ్యర్థిగా గనక ఆర్థికంగా లేకపోతే పార్టీ నుంచి కొంతవరకు సపోర్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. లావణ్య, రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.